నమస్తే అన్న. నమస్తే. ఎక్కడన్నా? ఉండే చింతల. ఏం చేస్తుంటారు? సాఫ్ట్వేర్ ఇంజనీర్ పనిచేస్తాను. ఓకే. పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి కదా. పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజిగిరి నుండి ఈటెల బీజేపీ నుండి, సునీత మహేందర్ రెడ్డి కాంగ్రెస్ నుండి, రాగిడి లక్ష్మారెడ్డి బీఆర్ఎస్ నుండి వస్తున్నారు కదా. ఎవరి వైపు ఇక్కడ జనాలు ఉంటారు? జనాలు అనేది ఇప్పుడు బాగా ఆలోచిస్తారు. అంత ఈజీగా ఎవరికి పడితే వాళ్ళకి ఓట్లు వేయరు. ఓకే. పోయినసారి చూసుకున్నట్లయితే మనం మంచి చైతన్యవంతులు మన మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో ఎవరికి ఎప్పుడు గెలిపించాలనేది పక్కా ఆలోచన చేస్తారు. లాస్ట్ టైం రేవంత్ రెడ్డి గారిని గెలిపించారు. చాలా అవసరం అప్పుడు. ఈసారి అట్లనే కూడా బాగా ఆలోచన చేస్తారు. ఎవరు లోకల్ ఉన్నారో చూస్తారు. ఇప్పుడు ప్రస్తుతం మనకు ముగ్గురు క్యాండిడేట్లు చెప్పిన దాంట్లో ఈటెల రాజేందర్ గారు అయితే మనకు లోకల్ పర్సన్ ప్లస్ ఆయన చాలా ఇప్పుడు అవసరం. ఇప్పుడు మా ప్రజలందరికీ కూడా ఈటెల రాజేందర్ అనే వ్యక్తి ఉంటే చాలా బాగుంటుందని మా యొక్క అభిప్రాయం. అంటే ఎందుకంటే బీజేపీ చూసుకున్నట్లయితే ఇప్పుడు మొత్తం భారతదేశము ప్రపంచమంతా కూడా బీజేపీ వైపు చూస్తున్నారు. వాళ్ళు చేసే మంచి పనులు మనం అడుగు నుంచి చూసుకున్నట్లయితే కింది స్థాయి నుంచి ఒక్కొక్క పని చేసుకుంటూ మోడీ గారు వస్తున్నారు. ఎక్కడ అవినీతి లేదు. అట్లాగే ప్రపంచమంతా కూడా భారతదేశాన్ని బాగా గౌరవించే స్థితికి వచ్చింది. ఒక స్కామ్ లేదు, ఒక బాంబ్ బ్లాస్ట్ లేదు. సెక్యూరిటీ పరంగా, ప్రజల భద్రత పరంగా, ప్లస్ అట్లాగే మనకు రాజకీయ పరంగా ప్రజలందరి యొక్క శ్రేయస్సు కొరకు వ్యాక్సిన్, మన కరోనా వ్యాక్సిన్ చూసుకున్నాం, ఆరోగ్యం చూసుకున్నాం, ఆర్థిక పరిస్థితి చూసుకున్నాం, రైతులకు 2,000 రూపాయలు వేసిన, ఏది చూసినా కూడా పథకాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. కాబట్టి బీజేపీ వైపు అందరూ మొగ్గు చూస్తారు. కానీ స్టేట్లో కాంగ్రెస్ ఉంది కదా, కాంగ్రెస్కి ఒక 15 సీట్లు ఇస్తే మేము ప్రశ్నించే గొంతులుగా ఉండి తెలంగాణను అభివృద్ధి చేస్తామని వాళ్ళు అంటారు. చాలా మంచిదే యాక్చువల్గా అయితే ఉండాలా. అటువంటిది కొంచెం ప్రతిపక్షం కూడా ఉంటే బాగుంటుంది. కాకపోతే ఇప్పుడు దేశానికి ఎవరు కావాలని చూస్తాం కదా. ఇప్పుడు అక్కడ మన రాహుల్ గాంధీ గారు ఉన్నారు అపోజిషన్లో. వారు ఏ రకంగా క్వశ్చన్లు అడుగుతున్నారు, ప్రజల పట్ల వాళ్ళకు ఉన్నటువంటి విశ్వాసం ఏముంది, దేశవ్యాప్తంగా వాళ్ళకు ఉన్నటువంటి ఆదరణ ఎట్లుంది అది కూడా చూస్తారు. కాబట్టి ప్రజలు మోడీ గారి వైపు అయితే ఖచ్చితంగా ఉంటారు. రాహుల్ గాంధీ ఒకవేళ మంచి క్యాండిడేట్లు నిలబెడితే మరి ఆలోచన చేస్తారేమో. కానీ ప్రస్తుతానికైతే మాకు ఈటెల రాజేందర్ అనే వ్యక్తి చాలా. కానీ ఈటెల రాజేందర్ మీద గతంలో కొన్ని ఆరోపణలు కూడా వచ్చినాయి కదా, వాటిని ఎట్లా చూస్తారు? ఇంకా రాజకీయ నాయకుడు అన్న తర్వాత కొన్ని మంచి కొన్ని చెడు చేస్తూ ఉంటారు. కానీ ఆ పార్టీ వెనక ఎట్లా ఉంది, దాని యొక్క నాయకుడు ఎట్లా ఉన్నాడు, వెనక నుంచి మోడీ గారు ఏంది, వారి యొక్క టీం ఏంది, ఎట్లా ఉంది, అవినీతి ఎక్కడైనా జరిగిందా? గత 10 సంవత్సరాల నుంచి బీజేపీ ప్రభుత్వం ఉంది. కానీ ఏ మినిస్టర్ కానీ ఎవరి దగ్గర కూడా అవినీతి లేదు. కాబట్టి ఈ ఆలోచన చేస్తారు ఖచ్చితంగా. మొత్తం మీద ఇప్పుడు ఏ పార్టీ వస్తా అంటారు ఇక్కడ? భారతీయ జనతా పార్టీ వస్తుంది గ్యారంటీ అని మేము అనుకుంటున్నాం. ఓకేనా, థ్యాంక్ యూ. నమస్తే.